హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, సదర్లాండ్ కంపెనీ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో అదేంటంటే సెమీ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ రోల్ అనమాట. సో ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్లో. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది 10 మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో కంపెనీ వచ్చేసి సదర్లాండ్ అనమాట. సో హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ సెమీ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. సో వన్స్ మీరు యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ ఎలా ఉంటుందంటే 2.5 to 3.5 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఫ్రెషర్స్కి ఒక విధంగా, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఒక విధంగా శాలరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది అనమాట. ఫ్రెషర్స్కి అయితే 2.5 అంటే అప్ టు మీకు 20,000 వరకు పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి అప్ టు 30,000 వరకు పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. ఈ నోటిఫికేషన్కి డైరెక్ట్ వాకిన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారన్నమాట. టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 12th March నుండి 19th March వరకు టైం అయితే ఉందన్నమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 19th March అనమాట. మార్నింగ్ 10:30 AM నుండి 3 PM వరకు ఈ యొక్క టైమింగ్లో అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి లొకేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చెక్ చేసుకోండి. హెచ్ఆర్ నవీన్ అని చెప్పేసి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి మీరు మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకుని అయితే వెళ్ళొచ్చు అనమాట. సో 1 day అయితే రిలీజ్ చేశారు. 100 openings అయితే ఉన్నాయి. మోర్ దెన్ 100+ మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ అనుకుంటే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మెన్షన్ మై నేమ్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్ నవీన్ హెచ్ఆర్. సో హెచ్ఆర్ నవీన్ అని చెప్పేసి మీ యొక్క రెజ్యూమ్ టాప్లో లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్లో వాళ్ళ యొక్క నేమ్ని మెన్షన్ అయితే చేసుకుని వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్. కరెంట్లీ వీఆర్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ సెమీ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ఫ్రెషర్స్ అండ్ అలాగే మినిమం 6 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. సో ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే యాజ్ సెమీ వాయిస్ జాబ్ ఈజ్ ఎ జాబ్ వేర్ ది ఎగ్జిక్యూటివ్స్ ఆర్ అసైన్డ్ అండ్ అలాగే హ్యాండిల్ ది వాయిస్ ప్రాసెస్ ఫ్రమ్ క్లయింట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్ అనమాట. సో డిఫరెంట్ కంట్రీస్ క్లయింట్స్ని అయితే మీరు హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట వాయిస్ ప్రాసెస్ ద్వారా. సో పర్టికులర్లీ ది US, దుబాయ్ ఎక్సెట్రా. దీస్ జాబ్స్ ఇంక్లూడ్ ప్రోడక్ట్ అండ్ అలాగే సర్వీస్ సపోర్ట్ ఆర్ టెక్నికల్ సపోర్ట్ ఇన్ విచ్ ద కస్టమర్ ఈస్ కాలింగ్ టు సాల్వ్ అన్ ఇష్యూ అనమాట. సో కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారన్నమాట ఆ యొక్క ప్రోడక్ట్, ఈ యొక్క కంపెనీకి సంబంధించి ప్రోడక్ట్ సర్వీసెస్ గురించి. సో ఎటువంటి టెక్నికల్ సపోర్ట్ కానీ, సో సర్వీస్ సపోర్ట్ కానీ, సో దీనికోసం వాళ్ళకు ఎటువంటి క్వారీస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట మీ యొక్క వర్క్. మీకు ఎగ్జాక్ట్ వర్క్ ఎలా చేయాలి అంటే కంపెనీ వాళ్ళు మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకుంటారు కాబట్టి సో దాని గురించి డోంట్ వరీ. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే మస్ట్ బి ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాల్సి ఉంటుంది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. Candidate should reside so under the radius of 25 kilometers are eligible అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ బోత్ అప్లై చేసుకోవచ్చు. బోత్ అండర్ గ్రాడ్యుయేట్స్, గ్రాడ్యుయేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్, డిప్లొమా, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ వాళ్ళు సో హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. 24/7 షిఫ్ట్, రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉండాల్సి ఉంటుంది. వీక్లో 5 days అయితే వర్క్ ఉంటుంది. 2 rotational వీకప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి 2-way క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారు. ఓన్లీ నైట్ షిఫ్ట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్స్ హూ ఈజ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ కెన్ అప్లై. సో ఈ ఆఫీస్ లొకేషన్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అవుతారో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఏమి ఉండదు అనమాట. సో నాట్ అవైలబుల్ అనమాట. సో ఆఫీస్ లొకేషన్కి అయితే వెళ్ళి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సూయింగ్ ఎడ్యుకేషన్ సో క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ ప్రజెంట్ చదువుతున్న వాళ్ళు కూడా సో ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే లేదనమాట, నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇది వచ్చేసి నా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకుంటే యూ విల్ డెవలప్ యువర్ ఎమోషన్స్ ఇంటెలిజెన్స్, యూ విల్ లెర్న్ యువర్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్సైడ్ అండ్ అలాగే అవుట్. యూ విల్ బిల్డ్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అనమాట. యూ కెన్ ఎడ్యుకేట్ కస్టమర్స్ వితౌట్ సెల్లింగ్. యూ కెన్ డెవలప్ ఎ సైడ్ ప్రాజెక్ట్. యూ విల్ లెర్న్ హౌ టు ఎఫెక్టివ్లీ సాల్వ్ ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇదనమాట. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇంటర్వ్యూ రౌండ్స్ ఎలా ఉంటాయంటే హెచ్ఆర్ రౌండ్, అసెస్మెంట్ రౌండ్, ఆపరేషన్ రౌండ్ ఉంటుంది. వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉండదన్నమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రెషర్స్ మినిమం 6 months ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇన్ ఇంటర్నేషనల్
సెమీ వాయిస్ అండ్ అలాగే నాన్ వాయిస్ ప్రాసెస్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. సో అడ్రస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు, చెక్ చేసుకొని ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ కమ్ డౌన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. మెన్షన్ మై నేమ్ హెచ్ఆర్ ఆన్ టాప్ ఆఫ్ యువర్ రెజ్యూమ్. మీ యొక్క రెజ్యూమ్ టాప్లో వాళ్ళ యొక్క నేమ్ మెన్షన్ అయితే చేసుకుని వెళ్ళండి. కాల్ మీ ప్రియర్ బిఫోర్ కమింగ్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ. టు స్కెడ్యూల్ ది ఇంటర్వ్యూ క్యారీ యువర్ 2 కాపీస్ ఆఫ్ రెజ్యూమ్. సో మీ యొక్క రెజ్యూమ్ 2 కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో మీరు వెళ్ళడానికి ముందు వాళ్ళకు ఒకసారి కాల్ చేసుకుని అయితే వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసి సదర్లాండ్ నెవర్ రిక్వెస్ట్ పేమెంట్స్ అండ్ అలాగే ఫేవర్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఎటువంటి మనీ అయితే పే చేయమని అయితే అడగరు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ రోల్ కేటగిరీ వచ్చేసి వాయిస్ ప్లేయర్ అనమాట. సో ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంటర్, డిప్లొమా, ఎన్ని డిగ్రీ, ఎన్ని పీజీ వాళ్ళు హ్యాపీగా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. దాని మీద క్లిక్ చేస్తే మీకు AJSJobsinfo.com అనే వెబ్సైట్ అయితే ఓపెన్ అవడం జరుగుతుంది. అలా ఓపెన్ అయిన తర్వాత మీరు అక్కడ పైకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే సో అక్కడ కూడా అప్లై లింక్ క్లిక్ చేయాలని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ సంబంధించిన ఇంటర్ఫేస్ అనేది ఇలా రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు రైట్ సైడ్లో లాగిన్ టు అప్లై అంది చూడండి. సో దీని మీద క్లిక్ చేస్తే చాలు మీ యొక్క అప్లికేషన్ కంపెనీ వాళ్ళు కూడా డైరెక్ట్గా సెండ్ అవుతుంది. త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవుతారనమాట ఫర్దర్ డీటెయిల్స్ కోసం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తాం. అంతవరకు నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.